బంగ్లాదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లేదా బీఎన్పీకి అధికారం కట్టబెట్టారు. విద్యార్థుల కోటా ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్న మహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టారు. ఆయన త్వరలోనే ఎన్నికలు జరిపిస్తానని హామీ ఇచ్చి వాయిదాల మీద వాయిదా వేస్తూ కూడా ఎటకేలకు ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరిపించారు. సుమారు 18 నెలల పాటు వేచి చూసిన తర్వాత మాత్రమే బంగ్లా ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగారు. కొత్త బంగ్లాదేశ్ ఏర్పడిందని మహమ్మద్ యూనుస్ నుంచి పలువురు సంబరపడిపోతున్నారు. మొత్తానికి చూస్తే కొత్త సీసాలో పాత సారా సామెతలా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు వాదిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక బంగ్లాదేశ్లో కూడా కేవలం 2 పార్టీలు లేదా 2 కుటుంబాల పెత్తనం కొనసాగుతోంది. ఇప్పటికే అదే తంతు కొనసాగుతోంది. ఇక తాజాగా రంగంలో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ గుర్తును బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. కాబట్టి అవామీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించలేదు. ఇక బీఎన్పీ విషయానికి వస్తే ఆయన బంగ్లాదేశ్ డిక్టేటర్ జనరల్ జియావుర్ రెహమాన్ కుమారుడు తారిక్ రెహమాన్. ఆయన రేపో మాపో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన తల్లి బేగం ఖలీదా జియా ఇటీవల మృతి చెందారు. ఆమె బంగ్లాదేశ్కు 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1990లో అటు తర్వాత 2000వ సంవత్సరం ప్రారంభంలో ప్రధానిగా పనిచేశారు. అయితే బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. 2010లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. బంగ్లాదేశ్ జాతిపితగా భావించే షేక్ ముజిబుర్ రెహమాన్ను 1975లో ఆర్మీకి చెందిన అధికారులు కాల్చి చంపారు. జనవరి 28, 2010లో ఢాకా సెంట్రల్ జైల్లో 5గురు ఆర్మీ అధికారుల్ని ఉరితీశారు. 2010లో అవామీ లీగ్ పార్టీ సుమారు 65 మందికి ఉరిశిక్ష విధించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మధ్యలో కొత్తగా విద్యార్థులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కోటా ఉద్యమం ప్రారంభించి షేక్ హసీనాను గద్దెదించారు. వెంటనే వారు కూడా రాజకీయ పార్టీ ప్రారంభించారు. నేషనల్ సిటిజన్ పార్టీ లేదా ఎన్సీపీ పేరుతో ఎన్నికల్లో జమాత్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అయితే ఈసారి బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఓటర్లు 2 బ్యాలెట్ పత్రాలపై ఓటు వేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఎంపిక చేయడం, మరొకటి రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అని తమ అభిప్రాయం తెలియజేయాల్సిన పత్రంపై ముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, బంగ్లాదేశ్లో దీనికంటే ముందు 3 రెఫరెండంలు నిర్వహించారు. వాటిలో ఒకటి మిలిటరీని రబ్బరు స్టాంపుగా వినియోగించుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. పౌర ప్రభుత్వాన్ని కూల్చకుండా రాజ్యాంగాన్ని సవరించారు. గతంలో బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చేసి మిలిటరీ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే అత్యంత కఠినమైన యాంటీ టెర్రరిజం చట్టం కొనసాగుతోంది. దాన్ని సవరించాలా వద్దా అనే దానిపై రెఫరెండం తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్న ప్రధానులు ప్రతిపక్షాలపై యాంటీ టెర్రరిజం చట్టాన్ని ఉపయోగిస్తున్నారని, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాదన బలంగా వినిపించింది. అలాగే ప్రధాన మంత్రులుగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగరాదని కూడా రెఫరెండంలో చేర్చారు. షేక్ హసీనా 3 సార్లు ప్రధానిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆమెను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఓటర్లు మాత్రం దేశంలో అవినీతి పెచ్చిరిల్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2 కజిన్లని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ నుంచి పుట్టిందే బంగ్లాదేశ్. దేశంలో 120 మిలియన్ యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక షేక్ హసీనా ప్రభుత్వాన్ని విద్యార్థులు, యువకులే కూల్చేశారు. ఇక దేశంలోని యువతకు ఎంతో కొంత రాజకీయాలు వంటబట్టి ఉంటాయి కాబట్టి వారు ఎలాంటి జాప్యం చేయకుండా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గురువారం నాడు జరిగిన పోలింగ్లో చాలా మంది యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. యువతులు కూడా బారులు తీరారు. 15 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నామని యువతులు, మేధావులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని యూనుస్ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్లు ప్రశంసించారు.
బంగ్లాదేశ్ ఎన్నికల్ని ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్లో ప్రజలు ఆసక్తితో గమనించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇటు బీఎన్పీ కానీ అటు జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ కానీ అతి తక్కువ మంది మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టింది. అయితే జమాత్-ఏ-ఇస్లామీ అనే మతతత్వ పార్టీ వల్ల బీఎన్పీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో వేచి చూడాల్సిందే. అయితే బీఎన్పీ, జమాత్ రెండూ ఒకప్పుడు మిత్రపక్షాలే. ఈసారి వేరువేరుగా పోటీ చేశాయి. ఇక బంగ్లాదేశ్ రచయిత, సామాజిక కార్యకర్త తస్లీమా నస్రీన్ ఎన్ఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక హిందూ మైనారిటీలు దేశం నుంచి పారిపోవాల్సిందేనని అన్నారు. ఇక మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు, బురకాలు, నికాబ్లు అంటూ నిర్బంధాలు విధిస్తారు. బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్లా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టం కొద్దీ బంగ్లాదేశ్ పౌరులు కాస్త విచక్షణతో ఆలోచించి ఓటు వేసి బీఎన్పీని గెలిపించుకున్నారు. అయితే గతంలో జమాత్ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఈసారి అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి జమాత్ కొన్ని సీట్లు సాధించుకోగలిగింది. అధికారంలోకి వచ్చిన బీఎన్పీ కూడా పలు రకాల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, వాక్ స్వాతంత్ర్యం, మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించడం, మానవ హక్కులు ఉల్లంఘించకుండా కాపాడడం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లాంటి బీఎన్పీ ముందున్న సవాళ్లు. ఇక ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే ధనిక, పేదల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని ఆమె కోరారు. అలాగే హిందూ మైనారిటీల భద్రతకు పెద్దపీట వేయాలన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటు బీఎన్పీ, అటు జమాత్ పార్టీ కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి తప్ప మిగతా అంతా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక జమాత్ నాయకుడొకరు 74 లక్షల టాకాల నగదు తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ డబ్బును ఓట్లు కొనుగోలు చేయడానికి వినియోగించుకోవాలనుకున్నాడు. ఇక జమాత్ ప్రచారం విషయానికొస్తే అల్లా జమాత్ పార్టీకి ఓటు వేయాలని చెప్పాడని, జమాత్కు ఓటు వేస్తే స్వర్గానికి పోతారని కూడా ప్రచారం చేయడం విశేషం. అయితే జమాత్ మాత్రం ఆశించినంతగా సీట్లు గెలవలేకపోయింది. ఇక ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీని ఎన్నికల కమిషన్ నిషేధించినందువల్ల జమాత్ లబ్ధి పొందింది. బీఎన్పీకి ప్రత్యామ్నాయం వేరే ఏ పార్టీ రంగంలో లేదు కాబట్టి బీఎన్పీని వ్యతిరేకించేవారు జమాత్కు ఓటు వేశారు. ఇక బంగ్లాదేశ్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీలా జమాత్ ఎదిగింది. చివరగా 1991లో జమాత్ ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు సాధించింది. సుమారు 6% ఓటు షేర్ దక్కించుకుంది. అయితే ఈసారి మాత్రం ఇప్పటికే అంటే ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే 58 సీట్లు దక్కించుకుంది. ఇక జమాత్ నాయకులు తమ ఓటమికి సోషల్ మీడియా కారణమని మండిపడుతున్నారు. జమాత్ గురించి తప్పుడు సమాచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమాత్ అధికారంలోకి వస్తే ప్రమాదమని ఓటర్లను హెచ్చరించారు. షరియా చట్టం తెస్తారని, మహిళల హక్కులు కాలరాస్తారని దుష్ప్రచారం చేశారని చెబుతున్నారు. తప్పుడు సమాచారం వల్ల ఓడిపోయామని వాపోతున్నారు. జమాత్ అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రెబల్ బీఎన్పీ అభ్యర్థుల్ని నిలబెట్టి జమాత్ ఓట్లు చీల్చారని వారు జమాత్ పార్టీ నాయకులు బీఎన్పీపై మండిపడుతున్నారు. ఇక బంగ్లాదేశ్లో కేవలం 2 కుటుంబాలు, 2 పార్టీలే అధికారం చెలాయిస్తూ ఉంటాయి. మూడో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఈసారి అవామీ లీగ్ బరిలో లేకుండా పోయినందువల్ల బీఎన్పీ విజయం నల్లేరు మీద నడకే అయింది. మొత్తానికి ఫలితాల్ని చూసిన పరిశీలకులు మాత్రం కొత్త సీసాలో పాతసారా చందాన ఉందని పెదవి విరుస్తున్నారు.